Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10th క్లాస్ విద్యార్థుల కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా సెట్స్, అలాగే ప్రాబబిలిటీ అండ్ పాలినామియల్స్ అనే చాప్టర్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిని మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైపు అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ కాన్సెప్ట్స్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, మీరు మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే ఆబ్జెక్టివ్ బిట్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ లోంచి అడగడానికి అవకాశం లేదు. కాబట్టి క్వశ్చన్ని మనం ఎలా అడిగినా సరే ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతామంటే ఆ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనకి వచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనం ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ స్టాటిస్టిక్స్ గురించి మనం ఆల్రెడీ లోయర్ క్లాసుల నుంచే నేర్చుకుంటున్నాము. డేటా హ్యాండ్లింగ్ అని మొదట స్టార్ట్ చేస్తాం, తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అంటాం, తర్వాత స్టాటిస్టిక్స్ అంటాం. మనం ముఖ్యంగా 10th క్లాస్లో ఈ స్టాటిస్టిక్స్లోని 3 సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అదేంటంటే మీన్, దీన్నే అర్థమెటిక్ మీన్ అని కూడా అంటూ ఉంటాం. మనం డైలీ యూసేజ్లో దీన్ని యావరేజ్ అని చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మీడియన్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ మోడ్. మనం ప్రీవియస్ క్లాసెస్లో అన్గ్రూప్ డేటాకి మీన్, మీడియన్, మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయడంలో నేర్చుకున్నాం. మనం 10th క్లాస్లో ఏం చేస్తాం, గ్రూప్ డేటాకి ఈ మీన్, మీడియన్, మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకుంటాం కదా. మనం ఇక్కడ మీన్ని ఎక్స్ బార్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, అలాగే మీడియన్ని క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తాం, అలాగే మోడ్ని Z తో రిప్రజెంట్ చేస్తాం. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి మీన్ అంటే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్, అంటే మనం కొన్ని రాసులను అంటే అబ్జర్వేషన్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొంతమంది దగ్గర ఒక 10 స్టూడెంట్స్ దగ్గర డిఫరెంట్ పాకెట్ మనీ ఉందనుకోండి, దాన్ని అంతటినీ కలెక్ట్ చేసేసి అందరికీ మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసాం అనుకోండి, వాటిని సమానంగా పనిచేసాం అనుకోండి, ఆ ఒక్కొక్కరికి వచ్చే ఆ అమౌంట్ని మనం ఏమంటాం, మీన్గా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ మీడియన్ అంటే మనం ఇచ్చిన డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే వాల్యూ అనమాట, 2 గ్రూపులుగా డివైడ్ చేసే వాల్యూ అనమాట. మనకి ఒక గ్రూప్ ఏమో ఈ మీడియన్ వాల్యూ కంటే తక్కువ వాల్యూస్ని కలిగి ఉంటాయి, నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఏమో ఈ మీడియన్ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూని కలిగి ఉంటాయి అన్నమాట, అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ. నెక్స్ట్ మోడ్ అంటే మనకి ఏ అబ్జర్వేషన్ అయితే మోస్ట్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుందో, ఎక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుందంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ని, మనం నెంబర్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం కాబట్టి ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ని మనం మోడ్గా చెప్పుకుంటాం అనమాట. అంటే దాన్ని మనం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్, అంటే ఒక నెంబర్ ఎన్నిసార్లు వచ్చిందనేది దాని ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇట్లా మనం ఈ మూడింటికి డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ మీన్కి సంబంధించిన ఫార్ములా, అంటే అన్గ్రూప్ డేటాకి మీన్ని ఏ ఫార్ములాను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, లేకపోతే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటాం కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్ని మనం సిగ్మా xi బై n అని, లేకపోతే సిగ్మా fi xi బై n అని, అంటే మనం ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా వాడతామంటే సిగ్మా fi xi బై సిగ్మా fi.
ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, ఎక్స్ఐ అంటే అబ్జర్వేషన్స్. ఓకే, సిగ్మా ఎఫ్ అంటే సమ్మన్. సిగ్మా అనే సింబల్ ఏం చేస్తుంది, సమ్ ఆఫ్ ద అని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఓకే, ఇంకా మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లోని కానీ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ రాయాల్సి ఉంటుంది. అప్పుడు అట్లా రాసిన అబ్జర్వేషన్స్లో మనకి ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ అనుకున్నట్లయితే మనకి ఎన్ వాల్యూ ఆడ్ నెంబర్ అవ్వచ్చు, ఈవెన్ నెంబర్ అవ్వచ్చు. ఒకవేళ మనకి ఆడ్ నెంబర్ అయినట్లయితే అప్పుడు మనకి మీడియన్ ఏదవుతుందంటే మీడియన్ ఈక్వల్ టు n+1/2 అబ్జర్వేషన్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఇట్లా 2, 5, 4, 6, 1. వీటి మనం మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన ఆ నెంబర్స్ ని మనం అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ రాయాల్సి ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ లో రాసినట్లయితే ఏమవుతుంది, 1, 2, 4, 5 అండ్ 6 అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇవి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయంటే 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే n వాల్యూ ఇక్కడ ఎంత అనమాట, 5. ఇది ఏం నెంబరు, ఆడ్ నెంబర్. అప్పుడు మనం ఫార్ములా ఏది వాడుతున్నాం, మనం మీడియన్ ఈక్వల్ టు n+1/2 అబ్జర్వేషన్. అంటే ఇక్కడ m ఈక్వల్ టు ఇక్కడ n వాల్యూ ఎంత 5 కదా, 5+1/2 అబ్జర్వేషన్ అవుతుంది. 5+1 అంటే 6/2 అంటే థర్డ్ అబ్జర్వేషన్ అవుతుంది అనమాట మీడియన్ వాల్యూ. అంటే ఇక్కడ 3 కాదు ఆన్సర్. మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో రాసిన వాల్యూస్ లో థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి, ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే ఇక్కడ ఆన్సర్ 4 అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన డేటా యొక్క మీడియన్ ఎంత అనమాట, 4 అనమాట. ఒకవేళ మనకి ఈ అబ్జర్వేషన్స్ అనేవి మనం ఇవే నెంబర్ లో ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అబ్జర్వేషన్ ఉంది, 3 అనే అబ్జర్వేషన్ ఉంది అనుకుందాం. అప్పుడు మనం వీటిని అసెండింగ్ ఆర్డర్ లో రాసినప్పుడు ఏమవుతుంది, 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు మనకి n వాల్యూ ఎంత అంటే 6 కదా. ఈ 6 అనేది ఏంటి, మనకి ఈవెన్ నెంబర్. అప్పుడు మనం ఏం ఫార్ములా ఉపయోగించాలి అంటే మీడియన్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ n/2 and n/2 plus 1th observations. ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాకి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n వాల్యూ ఎంత 6 కాబట్టి ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ n/2 అంటే ఏంటి, 6/2 అంటే థర్డ్ అబ్జర్వేషన్. కామా నెక్స్ట్ దానికి 1 యాడ్ చేసాం, n/2కు 1 యాడ్ చేసాం, 3కి 1 యాడ్ చేస్తే 4th అబ్జర్వేషన్ ఉంటాయి. ఈ రెండు అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఇక్కడ మనకి థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి 3, 4th అబ్జర్వేషన్ ఏంటి 4. కాబట్టి 3 + 4/2 అంటే 7/2 ఈక్వల్ టు 3.5 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ అబ్జర్వేషన్ కి అంటే ఈ గివెన్ అబ్జర్వేషన్స్ కి మీడియన్ ఎంత అవుతుందన్నమాట, 3.5 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం అన్గ్రూప్డ్ డేటాకి మనం మీడియన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా మోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ని, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్ ని మనం మోడ్ గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డేటా ఉంది, కొంత డేటా. ఇప్పుడు ఈ డేటా యొక్క మోడ్ ఎంత అని అడిగారు. అప్పుడు మనకి ఇందులో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటి 2 కదా. కాబట్టి ఇక్కడ మోడ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది అనమాట. ఒకవేళ మనకి ఇంకొక 3 ఉందనుకోండి, ఇక్కడ మనకి 2ల యొక్క ఫ్రీక్వెన్సీ 3 అవుతుంది, 3ల యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 3 అవుతుంది. అప్పుడు మోడ్ ఏమవుతుందంటే 2 and 3 ఇవి రెండు కూడా మనకి మోడ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటాకి మోడ్ వాల్యూ ఒకే ఒక్కటి ఉండాల్సిన అవసరం లేదనమాట. 1 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ వాల్యూస్ కూడా మోడ్గా ఉండొచ్చు అనమాట. ఒకే ఒక మోడ్ ఉంటే దాన్ని యూని మోడల్ డేటా అంటాం, 2 ఉంటే బై మోడల్ డేటా, ఇట్లా మనం రకరకాల పేరుతో పిలుస్తాం. మనకి మోడ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అని. మనకు 10 న్యాచురల్ నెంబర్స్ ఏంటి, 1 2 3 4 అండ్ సో ఆన్ 10 కదా. వాటిలో ఏదైనా నెంబర్ మనకి రిపీట్ అవుతుందా, ఒక్కటి కూడా రిపీట్ అవుతుంది కదా. అంటే అప్పుడు మనకి మోడ్ ఏమవుతుంది, డజంట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం అనమాట అక్కడ ఆన్సర్. ఇట్లా మనకి బిట్స్లో కానీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మీన్, మీడియన్ అండ్ మోడ్. మనం 10th క్లాస్లో ఏం చేస్తామంటే గ్రూప్ డేటాకి మీన్, మీడియన్ అండ్ మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, వాటి గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మనం ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకుంటాం. అదేంటంటే ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, అండ్ సెకండ్ వన్ డీవియేషన్ మెథడ్, అండ్ థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అంటే మనం మీన్ ని 3 డిఫరెంట్ మెథడ్స్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. దేనికి, గ్రూప్ డేటాకి. గ్రూప్ డేటా ఫస్ట్ మనకి ఏంటంటే డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ సెకండ్ వన్ డీవియేషన్ మెథడ్, నెక్స్ట్ థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి డైరెక్ట్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ith క్లాస్ అండ్ ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ అన్నమాట, ith క్లాస్. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. అదే మనకి డీవియేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయడానికి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ మనకి ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్, నెక్స్ట్ ఎఫ్ఐ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, నెక్స్ట్ డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మనకి ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఏ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎస్యూమ్డ్ మీన్ అని. యుఐ మీన్స్ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. హెచ్ అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ అన్నమాట, దాన్ని సైజ్ ఆఫ్ ద క్లాస్ అని కూడా చెప్పుకుంటాం. మనం ఈ 3 ఫార్ములాస్ లో ఒక గ్రూప్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డీవియేషన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మనకు ప్రాబ్లంలో మెథడ్ ని మెన్షన్ చేయలేనట్లయితే మనం ఏ మెథడ్ లో చేసినా మార్క్స్ ఇస్తారు. అంటే బై యూజింగ్ సూటబుల్ మెథడ్ అని వచ్చనమాట, అప్పుడు మనకు నచ్చిన మెథడ్ లో చేస్తాం. అలా కాకుండా ఒకవేళ ప్రాబ్లంలో మెథడ్ ని మెన్షన్ చేసినట్లయితే ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా బై యూజింగ్ డీవియేషన్ మెథడ్ అంటే మనం ఖచ్చితంగా ఈ మెథడ్ లో చేస్తేనే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఏ మెథడ్ లో చేసినా మార్క్స్ వచ్చే అవకాశం లేదు. అలాగే ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఖచ్చితంగా మనం థర్డ్ మెథడ్ లోనే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 మెథడ్స్ లో చేస్తే మనకు మార్క్స్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం క్వశ్చన్ 1కి 2 సార్లు కేర్ఫుల్ గా చదివి అప్పుడు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి అన్నమాట. నెక్స్ట్ మనం మీడియన్ 3 ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక్క ఫార్ములాస్ ఉన్నాయి, ఒక్కొక్క ఫార్ములా మాత్రమే ఉంది. ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. అలాగే మోడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి 4 మార్క్స్ లోని 2 మార్క్స్ లోని మనకి ఫార్ములా రాసి అందులో ఉన్న టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. కాబట్టి మనం ముఖ్యంగా ఈ రెండింటి మీద ఎక్కువగా ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. కాబట్టి ఈ ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకుని ఇందులో ఈ లెటర్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది నెక్స్ట్ మనం క్వశ్చన్ లో ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఎల్ మీన్స్ లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అలాగే ఎన్ అంటే
నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లేకపోతే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటుందండి. సిఎఫ్ మీన్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్, మీడియన్ క్లాస్ ప్రొసీడింగ్ ద మీడియన్ క్లాస్ అనమాట, అంటే దానికి ముందు తరగతి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్, ఇక్కడ ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F1 means frequency of the model class. F0 means frequency of the class preceding the model class. F2 means frequency of the class succeeding the model class. H is size of the class అన్నమాట. ఈ ఫార్ములాస్ అన్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మనం దీన్ని ఈ రెండింటిని కూడా అడగడానికి అవకాశం ఉంది. Write the formula to find mean by deviation method అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని అడగొచ్చు. అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్, కాబట్టి వీటిని కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అంటే ఫస్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ని స్టార్ట్ చేసి తర్వాత గ్రాడ్యువల్ గా వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనం ఇంకొక విషయం కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉందన్నమాట. అవి ఏంటంటే మనకి వీటిలో గ్రాఫ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, అలాగే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, వీటిని మనం ఓజివ్ కర్వ్స్ అంటాం అన్నమాట. ఓజివ్ కర్వ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో 8th క్లాస్ లో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ని, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది నేర్చుకున్నాం కదా. వాటిని ఉపయోగించి మనం కర్వ్స్ ని డ్రా చేస్తాం అన్నమాట. వాటిని మనం షార్ట్ కట్లు ఏమంటాం, ఓజివ్. ఓజివ్ అనేది ఫ్రెంచ్ భాష లాంగ్వేజ్ లోని వర్డ్ అనమాట. అంటే ఎస్ షేప్ లో ఉండేది అని అర్థం అనమాట దాని ప్లేస్ లో. ఓకే ఓకే ఇప్పుడు మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ని డ్రా చేయాలి అంటే మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ని తయారు చేయాలి. అంటే మనకి 2 వాల్యూస్ కావాలి. గ్రాఫ్ డ్రా చేయడానికి మనకి ఎక్స్ వాల్యూస్ అలాగే వై వాల్యూస్ కావాలి కదా. అయితే ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటామంటే అప్పర్ బౌండరీస్ ఆఫ్ ద క్లాస్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమో అప్పర్ బౌండరీస్ తీసుకుంటాం, అలాగే ఇక్కడ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. దేనికోసం? లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ని డ్రా చేయడం కోసం. అదే మనం ఇక్కడ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ని డ్రా చేయాలి అంటే మనం లోవర్ బౌండరీస్ అంటే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ని తీసుకుని మనం గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉందన్నమాట. మనం ఈ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ ని అంటే ఓజివ్ కర్వ్స్ ఉపయోగించి మీడియన్ ఆఫ్ ద డేటా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక్క కర్వ్ డ్రా చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ డ్రా చేసి దాని నుంచి మనకి మీడియన్ డ్రా చేయమన్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో మనం ఏం ఉపయోగిస్తాం? అప్పర్ బౌండరీస్ అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వాడతాం కదా. ఇక్కడ మనం అప్పర్ బౌండరీస్ వాడతాం. నెక్స్ట్ ఇక్కడ ఏమో వై యాక్సిస్ మీద లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వాడతాం. అప్పుడు మనకి కర్వ్ ఎలా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం దీని నుంచి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటాయి? n అంటాం కదా దాన్ని. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట? n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ n/2 వాల్యూని మనం వై యాక్సిస్ మీద తీసుకుంటాం, ఎక్కడ ఉందో గుర్తిస్తాం అనమాట. దీని నుంచి మనం ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేస్తాం. ఎక్కడ వరకు డ్రా చేస్తామంటే మనం డ్రా చేసిన పరాబలాని కర్వ్ని టచ్ అయ్యే వరకు డ్రా చేస్తాం. ఎక్కడ టచ్ అయిందో అక్కడి నుంచి మనకి ఎక్స్ యాక్సిస్ కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. అది ఎక్స్ యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో అది ఆ డేటా యొక్క మీడియన్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఏమనొచ్చు మనకి బోత్ ద ఓజివ్ కర్వ్స్ డ్రా చేసి వాటి నుంచి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అప్పుడు ఏం చేస్తాం? ఇలా లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ డ్రా చేస్తాం, అలాగే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ డ్రా చేస్తాం. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి మనం ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేసినట్లయితే అది ఎక్స్ యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో అదే మనం మీడియన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దీన్ని బిట్లోని అట్లాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓజివ్ కర్వ్స్ ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయగలిగే సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఏంటంటే మీడియన్ అన్నమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇంకా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్,
The following table gives the literacy rate in percentage of 35 cities. Find the mean literacy rate. ఇక్కడ మనకి మెథడ్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం నచ్చిన మెథడ్లో చేసుకోవచ్చు అనమాట. మీరు ముఖ్యంగా డీవియేషన్ మెథడ్ని అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నేను దీన్ని డీవియేషన్ మెథడ్లో చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మనం సూటబుల్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుని చేయమని వచ్చానమాట. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ ని నేను డీవియేషన్ మెథడ్ లో చేయడానికి ప్రయత్నిస్తాను. మనకి ఈ టూ మెథడ్స్ లో కూడా అది డీవియేషన్ మెథడ్ కావచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్ కావచ్చు. మనం టేబుల్లో ఇచ్చిన ఈ 2 rows ని కాలమ్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. ఈ 2 columns కాకుండా అదనంగా మనకి 3 columns వస్తాయి అన్నమాట. అంటే టేబుల్లో మనకి 5 columns ఉంటాయి. అది డీవియేషన్ మెథడ్ కావచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్ కావచ్చు. ఫస్ట్ మనం టేబుల్ ని డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద మార్క్ మనకి టేబుల్ కరెక్ట్ గా మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వచ్చినట్లే అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే లిటరసీ రేట్. వీటిని మనం క్లాస్ ఇంటర్వల్స్ అంటాం కదా. ఇక్కడ హెడ్డింగ్ ఏముంటే అదే పెట్టడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సిటీస్. దీన్ని మనం ఏమంటాం, ఫ్రీక్వెన్సీస్ అంటాం. అంటే FI తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనం కదలిక కావాల్సినవి ఏంటంటే మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూ ఇది కూడా మనకి షార్ట్ ఆన్సర్ గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మిడ్ వాల్యూస్ ఉపయోగిస్తామంటే మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది ఒక పాయింట్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. దీన్ని XI తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి డీవియేషన్స్ కావాలి అంటే డీవియేషన్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అంటే DI ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి మనకి XI మైనస్ A. ఇక్కడ మీరు హెచ్ రాసుకోవడానికి హెచ్ వాల్యూ రాసుకోవడానికి ప్రయత్నించండి. హెచ్ అనేది మనం రాసినప్పుడు చూద్దాం. తర్వాత మనం లాస్ట్ కాలం ఏమొస్తుంది FI DI వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం క్లాస్ ఇంటర్వల్స్ ని రాసుకున్నట్లయితే 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85 and 85 to 95. ఓకే, ఇప్పుడు రెస్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ రాసుకున్నట్లయితే 3, 10, 11, 8 అండ్ 3. ఇప్పుడు మనం మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా మంది పబ్లిక్ ఎగ్జామ్ లో నేను కరెక్షన్ చేసిన పేపర్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది ఫస్ట్ కొన్ని వరకు కరెక్ట్ గా చేస్తారు, లాస్ట్ వెళ్ళేసరికి తప్పు చేసేస్తున్నారు అన్నమాట మిడ్ వాల్యూస్. ఈ మిడ్ వాల్యూస్ మనం రాంగ్ చేసాము అంటే మొత్తం క్వశ్చన్ అన్న మనం ఆన్సర్ అంతా కూడా రాంగ్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా చేయడానికి ప్రయత్నించండి. మిడ్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఇది ప్రతి క్లాస్ లో 2 బౌండరీస్ ఉంటాయి, లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ. ఈ రెండింటిని యాడ్ చేసేయండి. 45, 55 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 100 వస్తుంది. 100 ని హాఫ్ చేయడము. హాఫ్ చేయడం అంటే ఏంటి 2 తో డివైడ్ చేయడము. 100 ని హాఫ్ చేస్తే 2 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 50 వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ ని డిసైడ్ చేయాలి, సైజ్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ లోవర్ బౌండరీస్ ని కానీ అప్పర్ బౌండరీస్ ని కానీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లోవర్ బౌండరీస్ ఏమున్నాయి 45, 55, 65, 70 ఇట్లా ఉన్నాయి కదా. ఎంత చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు 10, 10 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. అలాగే అప్పర్ బౌండరీస్ కూడా అదే విధంగా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఏమవుతుందంటే 10 అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి మిడ్ వాల్యూస్ కూడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేదానికి ఈ లెంత్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొన్ని సమయాల్లో ఇది పాయింట్ లో రావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ ఇలా ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 1 to 10 ఉంది, ఇలాగా 11 to 20 ఉంది. ఇప్పుడు దీని మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి మనం 1 ని 10 ని యాడ్ చేయాలి. పొరపాటున 5 వేసేస్తారనమాట. 1 10 ని యాడ్ చేస్తే 11, 11 ని హాఫ్ చేస్తే 5.5 కదా. అంటే ఇక్కడ మిడ్ వాల్యూ ఎంత వస్తుందంటే 5.5 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఏమవుతుంది 1 కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది, 10 యాడ్ చేస్తే 11 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 10 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి.
5కి 10 యాడ్ చేస్తే 15, ఈ 0.5 కంటిన్యూ అవుతుంది అనమాట. మళ్ళీ 10 యాడ్ చేస్తే 25.5. ఇలా కేర్ఫుల్గా మీరు మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ 10 కాబట్టి 50కి 10 యాడ్ చేస్తే 60, 70, 80 అండ్ 90. ఎందుకైనా మంచిది ఒకసారి లాస్ట్ క్లాస్ కూడా చెక్ చేయండి. ఇక్కడ మనకి 85కి 95 యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకి 180 వస్తుంది. 180ని హాఫ్ చేస్తే 90 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనం వీటి ఎస్యూమ్డ్ మీన్ ఏని డిసైడ్ చేయాలి. వీటిలో ఏదో ఒక వాల్యూని ఏగా తీసుకోవచ్చు మనం, ఎస్యూమ్డ్ మీన్ కదా. కాబట్టి మనం 15 తీసుకోవచ్చు, 16, 17, 18, 19 ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. మనకి మిడిల్ లో స్టెప్స్ లో వాల్యూస్ మారొచ్చు, కానీ ఫైనల్ ఆన్సర్ అందరికి ఒకటే వస్తున్నాడు ఏ వాల్యూ తీసుకున్నాం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్న దాన్ని మనం ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాం. ఎందుకంటే కాలిక్యులేషన్ కొంచెం సులభం అవడానికి, ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి కాలిక్యులేషన్ కొంచెం తగ్గుతుంది అనమాట. వెంటనే దీనికి ఎదురుకుండా డీవియేషన్స్ లో 0 ఉంచుతాం. అంటే ఇక్కడ మనకి డిఐ ఎలా వస్తుంది, xi లోంచి ఏ తీస్తే అంటే మిడ్ వాల్యూలోంచి ఏ తీస్తే వస్తుంది. మనం మిడ్ వాల్యూ ఇదే, ఏ వాల్యూ అదే. 70 లోంచి 7 మైనస్ చేస్తే 0 వస్తుంది కదా. నెక్స్ట్ 50 లోంచి 70 మైనస్ చేస్తే -20 వస్తుంది. 60 లోంచి 70 మైనస్ చేస్తే -10, చిన్న నెంబర్ లోంచి పెద్ద నెంబర్ మైనస్ చేస్తే కదా. నెక్స్ట్ 80 లోంచి 70 మైనస్ చేస్తే 10, 90 లోంచి 70 మైనస్ చేస్తే 20. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్ వాల్యూ 10 కదా. 10 టేబుల్ లో వచ్చిన నెంబర్స్ వస్తాయి ఇక్కడ డీవియేషన్స్ లో. పైన ఏమో నెగిటివ్ నెంబర్స్, కింద ఏమో ప్లస్ నెంబర్స్. 10 1s are 10, 10 2s are 20, ఇంకొకటి ఉంటే 30 వచ్చేది. అలాగే కింద పాజిటివ్ నెంబర్స్. FIDI అంటే ఫ్రీక్వెన్సీస్ ని డీవియేషన్స్ తో మల్టిప్లై చేయాలి. 2 20s are 60, 3 20s are 60 అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి -60. 10 10s are 100, -100. 11 0s are 0, 8 10s are 80 అండ్ 3 20s are 60 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం సిగ్మా FI వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సిగ్మా FIDI వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా FI అంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. 10 + 3 13, 24, 24కి 8 యాడ్ చేస్తే 32 అంటే 35 వచ్చాయి. అయితే ఇందులో మనకి FIDI లో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేద్దాం. 100కి 60 యాడ్ చేస్తే 160 అంటే -160 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ నెంబర్స్ 140 వస్తుంది, అంటే +140. మరి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 160 నుంచి 140 మైనస్ చేస్తే 20. ఇక్కడ మనకి లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి -20 వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకి ప్లస్ వాల్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. వెంటనే మనం ఫార్ములా రాస్తాం. డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FIDI బై సిగ్మా FI. ఇలా ఫార్ములా రాసిన తర్వాత వాటి వాల్యూస్ రాయడానికి ప్రయత్నించండి. హియర్ ఒక్కొక్క వాల్యూ రాయండి. ఫస్ట్ మనకి ఏ వాల్యూ ఎస్యూమ్డ్ మీన్ అనే కదా, ఈక్వల్ టు ఎంత 70 కదా. నెక్స్ట్ సిగ్మా FIDI, సిగ్మా FIDI ఎంత వచ్చింది మనకి, -20 వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, సిగ్మా FI వాల్యూ కావాలి. సిగ్మా FI ఈక్వల్ టు మనకి 35 వచ్చింది కదా, 35. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ మీన్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఫార్ములా రాసాం కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. a ప్లస్ a మీన్స్ ఇక్కడ 70 ప్లస్ సిగ్మా FIDI అంటే -20 బై సిగ్మా FI 35. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాం. ఈ రెండిట్లో మనకి 5 టేబుల్ పోతుంది కదా, అంటే 5 టేబుల్ 4 టైమ్స్ 7 టైమ్స్ అంటే 70. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 4/7. ఎప్పుడైనా సరే దీన్ని సింప్లిఫై చేసి సింగిల్ వాల్యూకి మార్చే వరకు దీన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఏ వాల్యూని డిస్టర్బ్ చేయకూడదు. అంటే 70 మైనస్, ఇక్కడ మనం 4ని 7తో డివైడ్ చేయాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మనం 4లో 7 టేబుల్ పోదు కాబట్టి 7ని 4తో డివైడ్ చేస్తారు రివర్స్ లో వేసుకుని. అది తప్పు కదా. ఎప్పుడైనా సరే మనం డినామినేటర్ లో ఏది ఉంటే దాంతో డివైడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం 7తో 4ని డివైడ్ చేయాలి, కానీ 4లో 7 పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుని 0 ఉంచుకుంటాం. 40లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 7s are 35 టైమ్స్ పోతుంది. మైనస్ చేస్తే 5, ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం, ఇంకొక 0 పెట్టుకుంటాం. 7 7s are 49, 1 వస్తుంది. డెసిమల్ తర్వాత ఒక 2 ప్లేసెస్ వచ్చే వరకు చేసి అక్కడతో ఆపేసేయండి. ఒకవేళ రిమైండర్ 0 రాకపోయినా అంటే 0.57. దిస్ ఈక్వల్ టు
ఇక్కడ కూడా చాలా మంది తప్పు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇదేమో డెసిమల్ నెంబర్, ఇదేమో డెసిమల్ నెంబర్ కాదు. మనం ఫస్ట్ దీన్ని డెసిమల్ నెంబర్లోకి మార్చి అప్పుడు మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము, ప్లస్ ఉంటే యాడ్ చేస్తాము. 70 డెసిమల్ నెంబర్కి ఎలా రాస్తాము? 70 చివరిలో పాయింట్ పెట్టి మనకి ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. సెకండ్ నెంబర్లో డెసిమల్ ప్లేస్లో 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకదానికి ఒక రాసేది ఎలా రాయాలి? మనం పాయింట్ కింద పాయింట్ ఉండేట్టు రాయాలి. అంటే 0.57. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నాం. మరి 0లో 7 మైనస్ చేయగలలేము కదా, కాబట్టి బారో తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ 6 మధ్యలో 0 ఉన్నప్పుడు ఏం చేస్తాం? 9, 9, 10. 10లో 7 మైనస్ చేస్తే 3, 9లో 5 మైనస్ చేస్తే 4, మళ్ళీ పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. 9 మైనస్ 0 9, 6 అంటే 69.43 అన్నమాట. ఇక్కడ మీన్, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయలేరు? మీన్ లిటరసీ రేట్. దేర్ఫోర్ మీన్ లిటరసీ రేట్ ఈక్వల్ టు 69.43 అన్నమాట. 43% అని రాయొచ్చు అన్నమాట. ఇట్లా ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఫైనల్ ఆన్సర్ మీకు కరెక్ట్ గా చేశాను కాన్ఫిడెంట్ గా అనిపించినట్లయితే దీన్ని ఒక రెక్టాంగులర్ బాక్స్ లో పెన్సిల్ తో చేయడానికి ప్రయత్నించండి. అంటే ఎగ్జామినర్ కి మీ పేపర్ ను వాల్యూ చేయడం ఈజీ అవుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ ఫార్ములాని కూడా మనం బాక్స్ ఐటమ్ గా గుర్తించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా బై స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇక్కడ మనకి మెథడ్ ని మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ మెథడ్ లోనే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, యాజ్ యూజువల్ గా మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం టేబుల్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఏంటంటే క్లాస్ ఇంటర్వాల్, ఫ్రీక్వెన్సీ అని ఇచ్చారు. క్లాస్ ఇంటర్వాల్, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మనం FI అంటాం కదా. తర్వాత మనకు కావాల్సింది ఏంటి? మిడ్ వాల్యూస్ కావాలి. మిడ్ వాల్యూస్, దీన్ని ఏమంటాం మనం? XI అంటాం. ఇక్కడ మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ కాబట్టి UI వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. UI ఫార్ములా ఏంటి మనకి? XI మైనస్ A/H అన్నమాట. ఇక్కడ H వాల్యూ రాయడానికి ప్రయత్నించండి. తర్వాత మనకి లాస్ట్ కాలం ఏమొస్తుంది? FI UI వస్తుంది. ఇక్కడ మన క్లాస్ ఇంటర్వల్స్ ఏమి ఇచ్చారు మనకి? 10 to 25, నెక్స్ట్ 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100. ఇవి క్లాస్ ఇంటర్వల్స్. రెస్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి? 2, 3, 7, 6, 6 అండ్ అగైన్ 6. మిడ్ వాల్యూస్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయాలి. 10 plus 25 ఏమవుతుంది? 35 అవుతుంది. 35 హాఫ్ చేయడం అంటే 2 తో డివైడ్ చేయడం. 2 1s are 2, మైనస్ చేస్తే 1 వస్తుంది. 5 తీసుకుంటాం. 7 2s are 14, 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకుంటాం. 5 2s are 10. అంటే ఇక్కడ మనకి మిడ్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 17.5 అవుతుంది. 17.5. ఇప్పుడు మనం ఏం చేయాలి? H వాల్యూ డిసైడ్ చేయాలి. ఇక్కడ మనకి 10 లోవర్ బౌండరీ సబ్జెక్ట్ చేసినట్లయితే 10, 25, 40, 55 ఎంత చెప్పున ఇంక్రీజ్ అయితే వెళ్ళింది మనకి? 15 చెప్పున ఇంక్రీజ్ అయితే వెళ్ళింది. మనం ఇక్కడ 15 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 17 కి 15 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? మనకి 32.5 అవుతుంది. అలాగే దీనికి 15 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 47.5 అవుతుంది. మళ్ళీ 15 యాడ్ చేస్తే ఇక్కడ 7 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 12, 2 1 1 plus 5 అంటే 62.5 అవుతుంది. తర్వాత 77.5 అవుతుంది. తర్వాత మనకి 92.5 అవుతుంది. వీటిని కేర్ఫుల్ గా చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎందుకైనా మంచిది ఇక్కడ కూడా ఈ రెండు యాడ్ చేస్తే 185 వస్తుంది.
ఓకే, ఇప్పుడు 2తో డివైడ్ చేసినట్లయితే 9 2s are 18, మైనస్ చేసాం 5 వచ్చింది. 2 2s are 4, 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 5 2s are 10, సరిపోయింది కదా. అప్పుడు మాత్రమే కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇక్కడ తప్పు అయితే మనకి ప్రాబ్లం అంతా తప్పు అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ui వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఫస్ట్ ఇందులో ఒక వాల్యూని మనం ఏగా తీసుకోవాలి, ఎజ్యూమ్డ్ మీన్ గా తీసుకోవాలి. మనం ఏదైనా తీసుకోవచ్చు. మనం సాధారణంగా పెద్ద వాల్యూకి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని మనం ఏగా తీసుకుంటున్నాం కాబట్టి 47.5 ఎజ్యూమ్డ్ మీన్ అన్నమాట. వెంటనే దీన్ని ఎదురుకుండా మనకి 0 పెట్టుకోవచ్చు, 0 పెట్టేసుకోవచ్చు. ఇంతకుముందు ఏం చేసాం, మనం ఈ ప్రతి xi ఈ ఏ వాల్యూని మైనస్ చేసాం, అప్పుడు మనకి di వచ్చేది. ఆ మైనస్ చేయగా వచ్చేదాన్ని మనం ఇప్పుడు h తో డివైడ్ చేయాలి. 15 ఇక్కడ 17.5 నుంచి 47 మైనస్ చేస్తే -30 వస్తుంది. దాన్ని 15 తో డివైడ్ చేస్తే -2 వస్తుంది. మనం అదంతా చేయవలసిన లేకుండా ఏం చేస్తాం, మనం నెంబర్స్ ఉంటాయి కదా ఇంటిజర్స్, పైకేమో నెగిటివ్ ఇంటిజర్స్, కిందేమో పాజిటివ్ ఇంటిజర్స్ రాసేస్తాం. ఆ కాలిక్యులేషన్ అంతా మనకు అనవసరం. అంటే ఇక్కడ -1 -2 ఇంకా ఉంటే -3 రాస్తాం, కింద +1 +2 +3 అన్నమాట. రెండింటికి డిఫరెన్స్ ఇదే అవుతుంది అనమాట. ఇక్కడ h వాల్యూ ఎంత అంటే 15. ఇప్పుడు మనం fi ui అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాం. 2 2s are 4 అంటే -4, 3 1s are 3 మైనస్ ఉంది కదా -3, 7 0s are 0 వచ్చింది కదా, 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సిగ్మా fi ని అలాగే సిగ్మా fi ui ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఓకే, సిగ్మా fi ఇవన్నీ యాడ్ చేస్తే 3 6 are 18 25 అంటే 30 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా fi ui ఇక్కడ కూడా మనకి కొన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. నెగిటివ్ వాల్యూస్ రెండు యాడ్ చేస్తే -7 వస్తుంది. పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే 18 + 12 36 వస్తుంది. మరి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ నోట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 36 నుంచి 7 మైనస్ చేస్తే 29. ఇది ప్లస్ నెంబర్, పాజిటివ్ నెంబర్ పెద్దది కదా. వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫార్ములా రాయాలి. ఇక్కడ మీన్ ఈక్వల్ టు మనకి ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ కాబట్టి ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇది మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. తర్వాత ఇక్కడ వాల్యూస్ రాయడానికి ప్రయత్నించండి. హియర్ మనం ఏమేమి వాల్యూస్ అవసరం, ఇక్కడ ఏ వాల్యూ కావాలి. a ఈక్వల్ టు ఏది ఏమనుకున్నాం 47.5, 47.5. నెక్స్ట్ సిగ్మా fi ui కావాలి. సిగ్మా fi అండ్ ui ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 29 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా fi వాల్యూ కావాలి. సిగ్మా fi వాల్యూ 30 వచ్చింది కదా. నెక్స్ట్ h ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు 15 కాబట్టి h ఈక్వల్ టు 15 అవుతుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీన్ x బార్ ఈక్వల్ టు ఏ ప్లేస్ లో మనం ఎంత రాస్తాం 47.5 ప్లస్ సిగ్మా fi ui 29 బై సిగ్మా fi 30 ఇంటూ h అంటే 15. మనం ఈ రెండిట్లో కానీ ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం. ఈ రెండిట్లో మనకి 15 టేబుల్ పోతుంది, 1 టైమ్ 2 టైమ్స్ అంటే 47.5 ప్లస్ 29 1s are 29 బై 2 అవుతుంది అన్నమాట. 47.5 ప్లస్ 29 ని 2 తో డివైడ్ చేసినట్లయితే 2 1s are 2 0 9 తీసుకుంటాం. 4 2s are 8 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 5 2s are 10 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 14.5 వచ్చింది. దిస్ ఈక్వల్ టు రెండు డెసిమల్ నెంబర్స్, ఇంకా డెసిమల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకదాని కింద ఒక డెసిమల్ యాడ్ చేస్తాం. 47.5 పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు యాడ్ చేస్తే 14.5 5 + 5 10 0 1 7 + 1 8 8 4 యాడ్ చేస్తే 12 1 4 + 1 5 + 1 6 అంటే 62.0. దాన్ని మనం 62 అని రాస్తాం కదా. therefore మీన్ ఆఫ్ ద గివెన్ డేటా ఈక్వల్ టు 62 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా కొన్ని సమ్స్ తీసుకుని ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది గ్యారంటీ కన్ఫర్మ్ గా వచ్చే సమ్ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ మనకి
మనకి ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద డైలీ pocket allowance of children of a locality. The mean pocket allowance is 18. Find the missing frequency f. అంటే ఇక్కడ మనకి సాధారణంగా ఏం చేస్తారు, డేటా ఇచ్చి దాని మీన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. కానీ ఇక్కడ డేటా ఇచ్చారు, దాని మీన్ కూడా ఇస్తారు 18 అని. అయితే ఫ్రీక్వెన్సీస్ లో ఒక వాల్యూని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో ఎఫ్ అనే వేరియబుల్ ఇచ్చి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఫార్ములా ఉపయోగించి యాజ్ యూజువల్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏ మెథడ్ లో చేసినా ఇది వస్తుంది మనకి. డీవియేషన్ మెథడ్ లో చేయొచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేయొచ్చు, మనం డైరెక్ట్ మెథడ్ లో కూడా చేయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ మెథడ్ లో చేయడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనం టేబుల్ డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ డైలీ పాకెట్ అలవెన్సెస్ ఇచ్చాడు. దీన్ని మనం క్లాస్ ఇంటర్వల్ అని కూడా అనుకోవచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, దీన్ని ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు. ఏ హెడ్డింగ్స్ ఉన్నాయో అవి పెట్టేసేసేయచ్చు. తర్వాత మనకు కావాల్సినవి ఏంటి, మిడ్ వాల్యూస్ కావాలి. మిడ్ వాల్యూస్ దీన్ని ఏమంటాం మనం, xi అంటాం. తర్వాత మనం ఏ ఫైండ్ అవుట్, స్టెప్ డీవియేషన్ మెథడ్ కాబట్టి ui ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, xi మైనస్ a బై h. అంటే మనం h కావాలి దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. లాస్ట్ లో మనం fi అండ్ ui. ఇచ్చిన క్లాసెస్ ఏంటి, 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, next 21 to 23, 23 to 25. These are the class intervals. Next frequencies 7, 6, 9, 13, f, 5 and 4. Mid values రెండు యాడ్ చేస్తే 13 కి ప్లస్ 11 యాడ్ చేస్తే 24. 24 ని బై 2 చేస్తే 12 వస్తుంది కదా. ఇప్పుడు h ఏంటంటే ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు, 2 2 చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే h ఈక్వల్ టు 2. మనం 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే 14, 16, 18, 20, 22, 24. ఈ రెండు యాడ్ చేస్తే 48. 48 ని బై 2 చేస్తే 24. సరిపోయింది కదా. ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మనకి అస్యూమ్డ్ మీన్ ఏ వాల్యూ కావాలి, ఏదో ఒక వాల్యూని ఏగా తీసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 13 కి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని ఏగా తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది, 0 అవుతుంది. పైవన్నీ నెగిటివ్ ఇంటిజర్స్ కదా, -1, -2, -3, 1, 2, 3. fi ui ఇక్కడ మనకి 7 3s are 21 కదా, -21. నెక్స్ట్ 6 2s are 12 అంటే -12. 9 1s are 9, -9. నెక్స్ట్ 13 0s are 0. f into 1, 1 into f ఏమవుతుంది, f అవుతుంది కదా. 5 2s are 10, 4 3s are 12. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మీన్ ఇచ్చేసారు. మనకి ఇంకా కావాల్సినవి ఏంటి, సిగ్మా fi కావాలి, అట్లాగే సిగ్మా fi ui కావాలి. ఓకే, ఇందులో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఏంటవి, ఈ 3 నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 9 21 30 అంటే 42, -42. ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే 22. ఒక వేరియబుల్ ఉంది దాన్ని యాడ్ చేయలేం కదా, ప్లస్ f అన్నమాట. ఒకటి నెగిటివ్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే -20 వస్తుంది, ప్లస్ f, దీన్ని f-20 అని కూడా రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి నెంబర్స్ ఉన్నాయి, ఒక వేరియబుల్ ఉంది. వేరియబుల్ సెపరేట్ గా ఉంచి మిగిలిన నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 7 + 6 13, 13 + 9 22, ప్లస్ 13 35, 40 అంటే 44 ప్లస్ f అన్నమాట. ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఫార్ములా ఏంటి, a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇది మనకి ఫార్ములా. హియర్ ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. ఇక్కడ మీన్ ఇచ్చేసారు, ఎంత 18 అని ప్రాబ్లం లోనే ఇచ్చేసారు. ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, 18 గా తీసుకున్నాం.
నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత వచ్చింది? సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈక్వల్ టు మనకి -20 ప్లస్ ఎఫ్ వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత వచ్చింది అంటే 44 ప్లస్ ఎఫ్. నెక్స్ట్ హెచ్ వాల్యూ కావాలి కదా, హెచ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఇంప్లైజ్ మీన్ ఈక్వల్ టు, మీన్ అంటే 18 కదా, 18 ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఎంత 18 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ -20 ప్లస్ ఎఫ్ బై సిగ్మా ఎఫ్ఐ 44 ప్లస్ ఎఫ్ ఇంటూ హెచ్ అంటే 2 అన్నమాట. ఫస్ట్ ఈ 18 మనం LHS లోకి తెచ్చేసినట్లయితే -18 అవుతుంది. 18 - 18 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2 అవుతుంది. 18 - 18 0 అవుతుంది కదా, అంటే 0 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2. ఇక్కడ 2ని తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకొస్తే ఏముంది, డివిజన్ చేస్తుంది. అప్పుడు 0 బై ఎనీథింగ్ ఈజ్ 0, అది కూడా 0 అయిపోతుంది. అంటే 0 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ ని తిరిగేసుకోవచ్చు అవసరమైతే. అంటే -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అని రాస్తున్నా, నో ప్రాబ్లం కదా. అంటే LHS ని RHS గాను, RHS ని LHS గాను మార్చాం. ఇప్పుడు డినామినేటర్ లో 44 ప్లస్ ఎఫ్ ఉంది, అది డివైడ్ చేస్తుంది కాబట్టి మనం RHS లో తీసుకెళ్తే 0 ని మల్టిప్లై చేస్తుంది. అంటే -20 ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 0 ఇంటూ 44 ప్లస్ ఎఫ్ అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా, అంటే -20 ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఈ -20 ని మనం RHS లో తీసుకెళ్తే +20 అవుతుంది కదా, ఎఫ్ ఈక్వల్ టు 20. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ the percentage of marks obtained by 100 students in an examination are given below. Determine the median percentage of marks. ఇక్కడ మీడియన్, ఇక్కడ మనకు ఒకే మెథడ్ ఉంది కాబట్టి అదే మెథడ్ లో చేయాల్సి ఉంటుంది. కేర్ఫుల్ గా చేయడానికి వినడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మనం టేబుల్ ని డ్రా చేస్తాం. ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన డేటా కాకుండా అదనంగా మనకి ఒకే ఒక కాలం వస్తుంది. అదేంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫస్ట్ ఏంటి మార్క్స్ ఇచ్చారు అంటే క్లాస్ ఇంటర్వల్స్ అన్నమాట. తర్వాత ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీస్. దీన్ని FI అంటాము. క్లాసెస్ ఏంటి 30 to 35, తర్వాత 35 to 40, 40 to 45, 45 to 50, నెక్స్ట్ 50 to 55, 55 to 60 అండ్ 60 to 65 అని ఇచ్చారు. వీటి ఫ్రీక్వెన్సీస్ ఏంటి 14, 16, 18, 23, 18, 8 అండ్ 3. ఇవి ఇచ్చిన డేటాలో రోస్ ని కాలమ్స్ గా మార్చేస్తాం. మనకు అదనంగా కావాల్సింది ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యాక్చువల్గా ఇది ఏంటంటే లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. మనం ఏం చేసేవాళ్ళం 9th క్లాస్ లో, ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్ లో మొదటి వాల్యూ తీసుకుంటాం 14, దీనికి నెక్స్ట్ వాల్యూ యాడ్ చేస్తాం. 14 కి 16 యాడ్ చేస్తే 30 అంటే 30 అవుతుంది అన్నమాట. 30 కి నెక్స్ట్ వాల్యూ యాడ్ చేస్తే 48, 48 కి 23 యాడ్ చేస్తే 71, 71 కి 18 యాడ్ చేస్తే 89, మళ్ళీ 8 యాడ్ చేస్తే 97, 3 యాడ్ చేస్తే 100. ఇక్కడ మనకి ఈ n వాల్యూ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత వస్తుంది, 100 వస్తుంది. వీటిని మనం 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, కాబట్టి ఏమి వస్తే అదే వస్తుంది మనకి. ఇక్కడ మనకి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మీడియన్ క్లాస్ డిసైడ్ చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ వాల్యూని తీసుకుని దాన్ని మీడియన్ క్లాస్ గా డిసైడ్ చేసేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా మనం మీడియన్ క్లాస్ ని ఎలా డిసైడ్ చేస్తామంటే n/2 వాల్యూని బేస్ చేసుకుని మనం చేస్తాం.
కొన్ని కేసెస్లో అలా చేసినా మనకి కరెక్ట్ చేయొచ్చు, కానీ అన్ని కేసెస్లో రావాలనే రూల్ లేదు. కాబట్టి మనం కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n ఎంత వచ్చింది 100/2 అంటే 50 వచ్చింది. ఈ 50 అనే వాల్యూ మనకి ఏ క్లాస్కి చెందుతుందో డిసైడ్ చేయాలి. అది ఎలా డిసైడ్ చేస్తామంటే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని బట్టి అనమాట. ఇక్కడ మనకి 0 నుంచి 14 వరకు ఉన్న వాల్యూస్ ఈ క్లాస్లో ఉంటాయి అన్నమాట. 14 తర్వాత ఎంత వస్తుంది 15 కదా, 50 into 30 వాల్యూస్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మనకి 31 నుంచి 48 వరకు ఉన్న వాల్యూస్ ఈ క్లాస్లో ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది 49 నుంచి 71 వరకు ఉన్న వాల్యూస్ అన్ని ఈ క్లాస్లో ఉంటాయి. అంటే 50 అనేది దీనికి చెందుతుంది అనమాట. ఇక్కడ మనకి అఫ్ కోర్స్ హైయెస్ట్ వాల్యూ ఉన్నదే ఫ్రీక్వెన్సీ ఉన్నదే మనకి మీడియం క్లాస్ అయ్యింది, కానీ అన్ని కేసెస్లో ఇలా అవ్వాలని రూల్ లేదనమాట. ఓకే, దిస్ వాల్యూ బిలాంగ్స్ టు ద క్లాస్. ఏ క్లాస్ కి చెందుతుంది ఇది 45 to 50. సో ఇట్ ఈస్ కాల్డ్ మీడియన్ క్లాస్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఫార్ములాస్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫార్ములా రాయడానికి ప్రయత్నిద్దాం. మీడియన్, దీన్ని m అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఈక్వల్ టు l ప్లస్ n/2 మైనస్ cf బై f ఇంటూ h. హియర్ ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి ఏం కావాలి, ఫస్ట్ l రావాలి. l అంటే ఏంటి, లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. అయితే మనం ఈ మీడియన్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ అండ్ ప్రిసీడింగ్ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ అబ్జర్వ్ చేయాలి. ఆ రెండు ఈక్వల్ గా ఉంటే అదే వాల్యూని మనం ఎల్ గా తీసేసుకుంటాం. ఇక్కడ రెండు 45 లో ఉన్నాయి కాబట్టి ఎల్ వాల్యూ ఎంత అవుతుంది 45 అవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ 44 ఉంది అనుకోండి, రెండింటికి మిడ్ వాల్యూ తీసుకోవాలి. ఏముంటుంది 44 కి 45 కి మధ్యలో 44.5 ఉంటుంది. అప్పుడు ఎల్ ఎంత అవుతుంది 44.5 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ n/2 వాల్యూ కావాలి మనకి. n/2 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది మనకి 50 వచ్చింది. తర్వాత సిఎఫ్. ఈ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దేనికి తీసుకుంటాం అంటే మీడియన్ క్లాస్ కి ముందు క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం అనమాట. అంటే 48 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 23. అంటే ఎఫ్ ఈక్వల్ టు 23. నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇక్కడ మనకి ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్ళారు, మనకి 5 చెప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి హెచ్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట 5 అవుతుంది. ఓకే, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఎంప్లాయ్ మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ అంటే 45 ప్లస్ n/2 అంటే 50 మైనస్ సిఎఫ్ అంటే 48 బై ఎఫ్ అంటే 23 ఇంటూ హెచ్ అంటే 5. సింప్లిఫై చేసినట్లయితే 45 ప్లస్ 50 లోంచి 48 మైనస్ చేస్తే 2 బై 23 ఇంటూ 5. ఈ రెండిట్లో కానీ ఈ రెండిట్లో కానీ ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు, పోయే ఛాన్స్ లేదు కాబట్టి మనం న్యూమరేటర్స్ రెండు ఇంటూ చేస్తాం. అంటే 45 ప్లస్ 2 5s are 10/23. దిస్ ఈక్వల్ టు 45 ప్లస్ 10 అని మనం 23 తో డివైడ్ చేయాలి. 10 లో 23 టేబుల్ పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 100 అవుతుంది. 100 లో 23 4 టైమ్స్ పోతుంది కదా, 423s are 80 4 3s are 12 అంటే 92 అవుతుంది. మైనస్ చేస్తే 8 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టారు కాబట్టి 0 పెట్టుకున్నట్లయితే 3 టైమ్స్ పోతుంది కదా, 3 23s are 69 మైనస్ చేస్తే 11 వస్తుంది. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ వరకు చేసి వదిలేసినట్లయితే 45 ప్లస్ 0.43. దిస్ ఈక్వల్ టు 45 డెసిమల్ లేదు కాబట్టి 45.0 అని పెట్టుకుంటాం. ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు డెసిమల్ కింద డెసిమల్ వచ్చేసి రాసినట్లయితే 0.43 యాడ్ చేస్తే 0 ప్లస్ 3 3 0 ప్లస్ 4 4.54 అంటే 45.43 అన్నమాట. ఇక్కడ మనకు అడిగిన వాల్యూ ఏంటంటే మీడియన్ పర్సంటేజ్ మార్క్స్. దేర్ఫోర్ మీడియన్ పర్సంటేజ్
మార్క్స్ ఈక్వల్ టు 45.43 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. If the median of 60 observations given below is 28.5, find the value of 8 and y. సాధారణంగా మనకి డేటా ఇచ్చి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటే చేసేస్తాం, కానీ ఇక్కడ డేటా ఇచ్చారు, మీడియన్ కూడా ఇచ్చేసారు. మనకి ఫ్రీక్వెన్సీస్ లో 2 వాల్యూస్ తీసేసి వాటి ప్లేస్ లో వేరియబుల్స్ ఇచ్చారు, వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని. దీన్ని కూడా యాజ్ యూజువల్ గా చేసుకుంటూ వెళ్తే మనకి XY వాల్యూలు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మనం ఫస్ట్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, క్లాస్ ఇంటర్వల్స్ ఏమి ఇక్కడ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 and 50 to 60. Next frequencies 5, x, 20, 15, y, 5. ఓకే, ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తాం, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 5, దీనికి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తాం. 5 కి 8 x యాడ్ చేస్తున్నాం, అంతేగాని మల్టిప్లై చేయట్లేదు. మల్టిప్లై చేస్తే 5x వస్తుంది, యాడ్ చేస్తే ఏమొస్తుంది 5 + x వస్తుంది. ఇదేమో వేరియబుల్, ఇది కాన్స్టెంట్, రెండు లైక్ టర్మ్స్ కాదు కాబట్టి యాడ్ చేయలేము. నెక్స్ట్ దీనికి 20 యాడ్ చేస్తే 5, 20 నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 25 + x, 25 15 యాడ్ చేస్తే 40 + x. నెక్స్ట్ దీనికి y యాడ్ చేస్తే మళ్ళీ రెండు మనకి లైక్ టర్మ్స్ కాదు, అన్లైక్ టర్మ్స్ కాబట్టి దీన్ని ఎలా రాయాలి, 40 + x + y అని రాయాలి. తర్వాత 5 యాడ్ చేస్తే 45 యాడ్ చేస్తే 45 + x + y. ఓకే, ఇక్కడ మనకి n కావాలి. n ఈక్వల్ టు మన క్వశ్చన్ లో ఇచ్చేసారు 60 అబ్జర్వేషన్స్ అన్నారు కదా, అంటే 60. ఓకే, నెక్స్ట్ మనకి మీడియన్ క్లాస్ ని డిసైడ్ చేయాలి. ఆల్రెడీ మనకి మీడియన్ ఎంత ఇచ్చారు, మనకి 28.5. ఇక్కడ 28.5 అంటే ఏ క్లాస్ లో ఉంటుంది, 20 to 30 క్లాస్ లో ఉంటుంది. మీడియన్ ఈక్వల్ టు 28.5. This value belongs to A class 20 to 23. Sorry, 20 to 30. దీన్ని బట్టి మనం వాల్యూస్ డిసైడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మనం మీడియన్ ఫార్ములా ఏంటి, L plus n/2 minus CF by F into H. Here మీడియన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా క్లాస్ లో. మీడియన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 28.5. నెక్స్ట్ n/2 కావాలి. ఆల్రెడీ n తెలుసు కదా 60 అని, అంటే 60/2 ఈక్వల్ టు 30. నెక్స్ట్ CF కావాలి. CF అంటే ప్రెసిడింగ్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది అవుతుంది కదా, అంటే 5 + x. నెక్స్ట్ ఇంకేం కావాలి, F కావాలి. F ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఎంత అవుతుంది, 20. నెక్స్ట్ H ఈక్వల్ టు H ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 10 10 చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి 10. ఇవన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఇంప్లైజ్ మీడియన్ ప్లేస్ ఎంత రాయాలి, మనం 28.5 రాయాలి. ఈక్వల్ టు L ప్లేస్ ఎంత రాయాలి, మనం లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అంటే ఇది కదా, అంటే 20 రాయాలి ఇక్కడ. L ఈక్వల్ టు 20 ప్లస్ n/2 ఎంత వచ్చింది, 30 వచ్చింది కదా, 30 మైనస్ CF ఎంత, 5 + x, ఇక్కడ బ్రాకెట్ ఉంచాలి, 5 + x బై F ఎంత అంటే 20
ఇంటూ హెచ్ మనకి 10 కదా, సారీ 10. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి 10 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్. ఈ 20ని LHSలోకి తెస్తే 28.5 మైనస్ 20 అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తే 30 మైనస్ 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ బై 2 ఉంటుంది. 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారుతుంది కదా. 28.5 నుంచి 20 మైనస్ చేస్తే 8.5 అవుతుంది. ఈక్వల్ టు 30 నుంచి 5 మైనస్ చేస్తే 25 మైనస్ ఎక్స్ బై 2 అవుతుంది అన్నమాట. ఈ 2 ఇక్కడ డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే ఇంటూ చేసింది కదా, అంటే 8.5 ఇంటూ 2, 2తో మల్టిప్లై చేయడం అంటే డబుల్ చేయడం. 8 అండ్ హాఫ్ డబుల్ చేస్తే 17 అవుతుంది కదండి. 17 ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్. ఈ ఎక్స్ నేమో LHSలోకి 17 ఏమో RHSలోకి తీసుకెళ్ళినట్లయితే ఈ మైనస్ ఎక్స్ LHSలోకి వెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. అలాగే 17 RHలోకి వెళ్తే మైనస్ 17 అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈక్వల్ టు 8 అవుతుంది అన్నమాట. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, ఇంకా వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 6, n వాల్యూ 6 యాక్చువల్గా కదా. బట్ n ఈక్వల్ టు 60. ఇందులో మనకి n అంటే ఏంటి, ఇవన్నీ యాడ్ చేయగా వచ్చేది. అంటే 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ n వాల్యూ సమానం అవుతుంది. లేకపోతే ఇవన్నీ యాడ్ చేసి ఈక్వల్ చేయొచ్చు. కాబట్టి అంటే దట్ ఎంప్లాయిజ్ అంటే 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ 60 అవుతుంది అన్నమాట. ఇందులో ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ 8 వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే దట్ ఎంప్లాయిజ్ 45 ప్లస్ 8 ప్లస్ వై ఈక్వల్ టు 60 అవుతుంది. దట్ ఎంప్లాయిజ్ ఇక్కడ 45 80 యాడ్ చేస్తే 53 ప్లస్ వై ఈక్వల్ టు 60. ఈ 53ని RHలో తీసుకెళ్తే మైనస్ 53 అవుతుంది అంటే 60 మైనస్ 53 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, y ఈక్వల్ టు 7 వస్తుంది. దేర్ఫోర్ x ఈక్వల్ టు 8 అండ్ y ఈక్వల్ టు 7. ఓకే, నెక్స్ట్ a survey conducted on 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in a household. Find the mode of this data. దీన్ని ఎక్కువగా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ గా అడగడానికి అవకాశం ఉంది. అంటే ఈ ప్రాబ్లమ్ ఆన్సర్ చేయాలంటే మనకి టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన పని లేదనమాట. యాజ్ ఇట్ ఈస్ గా ఈ టేబుల్ ని చూసి మనం డిసైడ్ చేసేసేయచ్చు. యాక్చువల్గా మనకి ఫస్ట్ మనం ఏం డిసైడ్ చేయాలంటే మోడల్ క్లాస్ డిసైడ్ చేయాలి. అసలు మోడ్ అంటే ఏంటి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అబ్జర్వేషన్ మనం మోడ్ అంటాం. అయితే ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. ఏ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే దాన్ని మనం మోడల్ క్లాస్ అంటాం అనమాట. ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి 8, కాబట్టి ఇది మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. ఓకే, ద క్లాస్ 3 to 5 has highest frequency. So it is called model class. ఇప్పుడు మనం మోడ్ ఫార్ములా రాద్దాం. మోడ్ ని మనం z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఫార్ములా ఏంటి మనకి l ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. హియర్ ఇక్కడ మనకి l అంటే ఏం చెప్పుకుంటాం మనం, లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటాం. ఇక్కడ ఈ మోడల్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ ఎంత 3 కదా, అంటే 3 అవుతుంది. నెక్స్ట్ f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, అంటే మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 8. నెక్స్ట్ f0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే మోడల్ క్లాస్ కి ముందు క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. మోడల్ క్లాస్ యొక్క ముందు క్లాస్ ఇది కదా, దాని ఫ్రీక్వెన్సీ ఎంత 7. నెక్స్ట్ f2 అంటే ఏంటి మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే తర్వాత క్లాస్, అంటే ఇది కదా, దీని ఫ్రీక్వెన్సీ ఎంత 2. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి h కావాలి. h అంటే లెంత్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఎంతంటే సాధారణంగా లోవర్ బౌండరీస్ రెండు తీసుకోండి.
3 లోంచి 1 మైనస్ చేస్తే 2, కాబట్టి 2 అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైస్ మోడ్ ఈక్వల్ టు L ప్లస్ అంటే 3 ప్లస్ F1 8 మైనస్ 7 బై 2 ఇంటూ 8 మైనస్ 7 మైనస్ 2 ఇంటూ H అంటే 2 అన్నమాట. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 8 మైనస్ 7 అంటే 1 బై 2 8s are 16. ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ కదా యాడ్ చేస్తే 9 అవుతుంది ఇంటూ 2. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 1s are 2 బై 16 మైనస్ 9 అంటే 7 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 బై 7 అంటే 7 తో 2 ని డివైడ్ చేయాలి మనం. 0 పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. 2 7s are 14 మైనస్ చేస్తే 6 0 పెట్టుకుంటే 8 7s are 56 కదా. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ వచ్చే వరకు చేసి వదిలేస్తాం అంటే 0.28. 3 లో డెసిమల్ లేదు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు 3.00 అని రాయొచ్చు. 0.28 ని యాడ్ చేసినట్లయితే 823 అంటే 3.28 అవుతుంది అన్నమాట. Therefore, mode of the given data equal to 3.28 అవుతుంది అన్నమాట. Okay, next write the formula to find the median of the group data and explain the terms in it. Already మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మీడియన్ ఈక్వల్ టు దీన్ని m అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. L ప్లస్ n బై 2 మైనస్ CF బై F ఇంటూ H. ఇక్కడ మనం లెటర్స్ ఏమేంటంటే L కావాలి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి n ఉంది, CF ఉంది, నెక్స్ట్ F ఉంది, H ఉంది. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. L అంటే ఏం చెప్పుకున్నాం లోవర్ బౌండరీ, of the median class. నెక్స్ట్ n అంటే ఏం చెప్పాం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, నెక్స్ట్ CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ preceding the model class. Sorry, median class kada, median class. Next F ante frequency of the median class. Next H means size of the median class or length of the median class అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th one. Write the formula to find the mode of a group data and explain the terms. ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. మోడ్ దీన్ని Z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా ఏంటి L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. లేకపోతే ఇక్కడ బ్రాకెట్ కూడా ఉంచొచ్చు అన్నమాట. హియర్ లెటర్స్ తీసుకున్నట్లయితే ఏమున్నది మనకి L, నెక్స్ట్ F1, F0, F2, నెక్స్ట్ H. L అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. నెక్స్ట్ F1 అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్.
నెక్స్ట్ F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ద మోడల్ క్లాస్. Next F2 means frequency of the class succeeding the model class. Next H is size or length of the class, model class. Okay, next ninth one, write the formula to find the mean of a group data in step deviation method and explain the terms in it. It means mean x bar equal to step deviation method lo formula ఏంటి a plus sigma fi ui by sigma fi into h. ఇక్కడ ఉన్న లెటర్స్ ఏంటంటే a ఉంది, నెక్స్ట్ fi ఉంది, నెక్స్ట్ ui, నెక్స్ట్ h ఉంది. మనకి ui లో xi కూడా వస్తుంది, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే h. ఇక్కడ a అంటే ఏంటి మనకి assumed mean. నెక్స్ట్ fi అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ith క్లాస్. ith. నెక్స్ట్ ui అంటే ఏంటి ఫార్ములా xi మైనస్ a బై h. అంటే ఇక్కడ xi వచ్చింది కదా, xi అనేది మిడ్ వాల్యూ ఆఫ్ ith క్లాస్. నెక్స్ట్ h అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ ఆర్ లెంత్ ఆఫ్ ద క్లాస్. ఓకే, నెక్స్ట్ 10th one, the wickets taken by a bowler in 10 cricket matches are as follows. అని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఇట్లాంటివి మనకి ఎక్కువగా అప్లికేటెడ్ గా అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాం, యాక్చువల్గా మనం డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు మోడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, లేకపోతే అసెండింగ్ ఆర్డర్ లో రాసి కూడా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో రాద్దాం. వెన్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఇచ్చిన వాల్యూస్ ని అసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ ఏంటి 0 కదా, తర్వాత 1, నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్ వచ్చింది 3 టైమ్స్ వచ్చింది 1 2 3, తర్వాత 3 2 టైమ్స్ వచ్చింది, నెక్స్ట్ 4 5 అండ్ 6. ఇప్పుడు ఇందులో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటి 2 కదా, కాబట్టి మనం 2 3 అవుతుందట. Here 2 has highest frequency. So mode equal to 2. ఓకే, మోడ్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లం కి ఆన్సర్ రాసేసాం. ఇప్పుడు సెకండ్ దాని గురించి ఆలోచిద్దాం. ఇక్కడ ఏం అడుగుతారు, ఈజ్ ద మోడ్ ఆల్వేస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద డేటా. మోడ్ అనేది ఎప్పుడు డేటాకి సెంటర్ లో ఉంటుందా అంటే, సెంటర్ లో మనకి యాక్చువల్గా 3 ఉంది, లేకపోతే వేరే నెంబర్ ఉండొచ్చు. మోడ్ కరెక్ట్ గా సెంటర్ లో ఉండాలనే రూల్ ఏమీ లేదు కదా, నో. మోడ్ డస్ నాట్ లైస్ ఆన్ ద సెంటర్, ఆల్వేస్ లైస్ ఆన్ ద సెంటర్. ఎప్పుడు మనకి మధ్యలో ఉండాలనే రూల్ ఏమి లేదు, అలా కూడా రాయొచ్చు ఉండాలి. మోడ్ always
at the center of the data. Next, third one. Third question ఇక్కడ మనకి ఏం అడిగారు? Does the mode change if another observation is added to the above data? Comment. ఒకవేళ మనం ఇంకో కొత్త అబ్జర్వేషన్ దీనికి యాడ్ చేసినట్లయితే మోడ్ లో ఏ విధమైన మార్పు ఉందా? ఇక్కడ మనకి 3 కేసెస్ ఉంటాయి. ఒకవేళ మనం 2 యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు మోడ్ రిమైన్స్ సేమ్. అంటే ఇఫ్ we add 2, then mode remains same. అంటే మార్పు ఉండదు. ఒకవేళ మనం 3 ని యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ 2 యొక్క ఫ్రీక్వెన్సీ 3 అయింది, అప్పుడు 3 యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 3 అవుతుంది. అప్పుడు 2 మోడ్స్ ఉంటాయి. 2 and 3 అవుతుంది అనమాట. ఇఫ్ we add then mode will be 2 and 3. ఈ రెండు కాకుండా మరి ఏ నెంబర్ ని యాడ్ చేసినా సరే అప్పుడు కూడా మనకి మోడ్ మారే ఛాన్స్ లేదు కదా. ఇఫ్ we add other than 2 and 3, then mode will remain same. Okay, third question kuda answer rasa. Next, fourth one. If the maximum value of an observation is the above data is changed to 8, would the mode of the data be affected? Comment. అంటే ఒకవేళ మనం ఈ ఇచ్చిన డేటాలో మాక్సిమం వాల్యూని 8 గా మార్చినట్లయితే మోడ్ మారుతుందా? యాక్చువల్గా ఈ మోడ్ అనేది వాల్యూ ఆఫ్ ద అబ్జర్వేషన్ మీద ఆధారపడి ఉండదు. ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వేషన్ మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నో చేంజ్. మోడ్ డజంట్ డిపెండ్స్ ఆన్ value of observation. It's only depend on frequency of the observation. Okay, next 11th one. Find the mean of 2, 3, 7, 6, 3, 8. మనం డైరెక్ట్ గా ఇదేంటి అన్గ్రూప్డ్ డేటా కదా, కాబట్టి అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మనకి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇక్కడ సమ్ అంటే యాడ్ చేసేస్తాం కదా. 2 ప్లస్ 3 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 3 ప్లస్ 8 బై ఇవి ఎన్ని ఉన్నాయి? టోటల్ 6 నెంబర్స్ ఉన్నాయి కదా. 6 యాడ్ చేస్తే 12, 18, 21, 29 బై 6 ఈక్వల్ టు 29 ని 6 తో డివైడ్ చేసినట్లయితే 6 4 24, 5 పాయింట్ పెట్టి 0 పెట్టినట్లయితే మనకి ఎంత అయిపోతుంది? 8 6 48, 2 మళ్ళీ 0 పెట్టుకున్నట్లయితే 3 6 18, 2 ఇట్లా వస్తుంటుంది కదా. అంటే 4.83 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th one. If the median of x by 3, x by 2, x by 5
x by 9, x by 4 is 5. Then find the value of x. ఇక్కడ మనం ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మనకి వాటిని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలి. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, అది కూడా వేరియబుల్స్లో ఇచ్చారు. మనకు ఒకసారి వీటన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నప్పుడు మనం డినామినేటర్స్ని బట్టి ఏది పెద్ద ఫ్రాక్షన్ ఏది చిన్న ఫ్రాక్షన్ డిసైడ్ చేసేసేయచ్చు. డినామినేటర్లో ఏది పెద్దది ఉంటే అది అన్నిటికంటే చిన్న ఫ్రాక్షన్ అవుతుంది అనమాట వాల్యూ పరంగా. అండ్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు అన్నిటికంటే చిన్నది ఏమవుతుంది? మనకి x by 9 అవుతుంది అంటే x by 9. తర్వాత ఏదవుతుంది? x by 5. నెక్స్ట్ x by 4, x by 3, నెక్స్ట్ x by 2. ఇక్కడ మనకి n వాల్యూ ఎంత? ఎందుకంటే n వాల్యూని బట్టి ఆధారపడి ఉంది కదా. హియర్ n ఈక్వల్ టు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి మీడియన్ ఈక్వల్ టు ఏమవుతుంది? మీడియన్ ఈక్వల్ టు n ప్లస్ 1 by 2th అబ్జర్వేషన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు n ప్లేస్ లో 5 రాసినట్లయితే 5 ప్లస్ 1 by 2 ఈక్వల్ టు 6 by 2. అంటే 6 by 2 అంటే థర్డ్ అబ్జర్వేషన్. ఇక్కడ థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి? ఇచ్చిన వాల్యూస్ లో 1 2 3 అంటే x by 4 కదా. అంటే x by 4 అవుతుంది ఇక్కడ మీడియన్ అనేది. కానీ మనకి యాక్చువల్గా మీడియన్ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు కదా. బట్ మీడియన్ ఈక్వల్ టు 5. ఇదేమో ప్రాబ్లమ్ లో ఇచ్చింది, ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది. రెండు కూడా ఒకే డేటా యొక్క మీడియన్స్ కదా, కాబట్టి అవి రెండు ఈక్వల్ అవ్వాలి కదా. దట్ ఎంప్లాయిస్ x by 4 ఈక్వల్ టు 5. ఈ 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది, RHS కి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తున్నప్పుడు x ఈక్వల్ టు 4 5 గా 20 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 13th one. If mode of a data 519x392 and 5 is 5, then find the value of x. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనం, మోడ్ అంటే ఏంటి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్ ని మనం మోడ్ గా చెప్పుకుంటాం. ఇక్కడ అంటే ఇక్కడ దీని యొక్క మోడ్ ఎంత? 5. ఇక్కడ మోడ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. అయితే డేటాలో ఒక వాల్యూని x గా ఇచ్చాడు. ఇక్కడ మనకి 5 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఇక్కడ ఒకసారి వచ్చింది అంటే 2. ఇక్కడ 9 యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 2 అయింది. మనం ఒకవేళ x ని మినహాయించినట్లయితే మోడ్ 5 and 9 అయ్యేది. కానీ ఇక్కడ 5 అయ్యిందంటే ఖచ్చితంగా అదే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అయి ఉండాలి. కాబట్టి x వాల్యూ ఖచ్చితంగా ఎంత అవ్వాలి? 5 అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ 9 కూడా 2 times రిపీట్ అయింది కాబట్టి దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 5. ఎందుకంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్ ని మనం మోడ్ గా తీసుకుంటాం కాబట్టి. ఇది బిట్ గాను లేకపోతే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గాను అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. ఫైండ్ ద మీన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 20. అంటే మనం ప్రైమ్ నెంబర్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ 20 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 13 17 and 19. మీన్ ఫార్ములా ఏంటి? మీన్ x బార్ ఈక్వల్ టు సిగ్మా xi బై n అని కూడా రాయొచ్చు. లేకపోతే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 17 ప్లస్ 19 బై ఇవి ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. దిస్ ఈక్వల్ టు యాడ్ చేసినట్లయితే 19 11 ఎంత అవుతుంది? 30. నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేస్తే 30 60 అక్కడికి 60 70 అంటే 77 by 8. ఓకే, 77 8 తో డివైడ్ చేస్తే 77 8 8 9s are 72. మైనస్ చేస్తే 5 వస్తుంది 0.0. 6 8s are 48. 2 0 పెట్టుకున్నట్లయితే 2 8s are 16.
40. 5 8s are 40. అంటే ఇక్కడ మనకి మీన్ ఎంత అవుతుంది అనమాట 9.625 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 20. ఇదే క్వశ్చన్ ని మనం ప్రైమ్ మీడియన్ గా అడిగినప్పుడు ఏం చేయాలి? 15th క్వశ్చన్. ఫస్ట్ మనం వీటిని అసెండింగ్ ఆర్డర్ రాస్తాం కదా, వెన్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఆల్రెడీ అదే ఆర్డర్ లో ఉంది. వెన్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఏంటది? 2 3 5 7 11 13 17 అండ్ 19. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? ఇయర్ n ఈక్వల్ టు 8. ఇది ఎంత ఉంది మనకి? ఈవెన్ నెంబర్ కదా, అప్పుడు మీడియన్ ఏమవుతుంది? మీడియన్ ఈక్వల్ టు n/2 అంటే మీన్ ఆఫ్ n/2 n/2 plus 1th observations or items. ఓకే, ఇక్కడ మనకి n/2 అంటే 8/2 8/2 plus 1 అంటే 8/2 అంటే ఎంత? 4 కదా, 4కు 1 యాడ్ చేస్తే 5. ఈ రెండింటి యొక్క వీటి యొక్క మీన్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి 4th అబ్జర్వేషన్ ఏంటి? 7. 5th అబ్జర్వేషన్ ఏంటి? 11. అంటే 7 plus 11/2 ఈక్వల్ టు 18/2 ఈక్వల్ టు 9 అవుతుంది అనమాట ఈ డేటా యొక్క మీడియన్. ఓకే, నెక్స్ట్ 16th వన్. మోడ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. మనకి ఫస్ట్ 10 న్యాచురల్ మోడ్ అంటే ఏంటి? ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వాల్యూ. కానీ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ లో మనకి ఏ నెంబర్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వదు కదా, కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ 17th వన్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి 100 న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ యాడ్ చేయలేం కదా, మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n into n plus 1/2. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అంటే అప్పుడు n ప్లేస్ లో 100 రాస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. దాన్ని మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో డివైడ్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా n కదా, n తో డివైడ్ చేసాం అనుకోండి n గెట్స్ క్యాన్సిల్. ఇది n plus 1/2 అనమాట. అంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటనమాట? n plus 1/2. ఇక్కడ n ఏంటి? 100 కదా, 100 plus 1/2 ఈక్వల్ టు 101/2 అంటే 50.5 అవుతుంది అనమాట. నెక్స్ట్ 18th వన్. విచ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ కెన్ బి ఫైండ్ బై యూజింగ్ ఓజివ్ కర్వ్స్. ఓజివ్ కర్వ్స్ ఉపయోగించి మనం ఏ సెంట్రల్ టెండెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం? మీడియన్ కదా, మీడియన్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మీరు కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ ని ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.